మీకు తెలుసా, శనిదేవుడు తన తండ్రైన సూర్యదేవుణ్ణే శిక్షించాడు? ఇప్పుడు నేను వివరిస్తాను. సూర్యదేవుడు వెలుగుల ప్రభువు. ప్రతిరోజూ అణచలేని శక్తితో ఉదయించేవాడు. ఆయన అగ్నిరథం ఆకాశాన్ని ఏలేది. దేవతలందరూ ఆయన కాంతికి నమస్కరించేవారు. కాని అదే మహారాజమహల్లో ఒక నీడల బిడ్డ జీవించేవాడు. ఛాయ నుంచి జన్మించిన శనిదేవుడు నలుపుగా, నిశ్శబ్దంగా, ఇతరుల కంటే భిన్నంగా ఉండేవాడు. అనేకమంది ఆయనను భయపడేవారు. సూర్యదేవుడు కూడా ఆయనకు ప్రేమ చూపలేదు. కొన్నిసార్లు ఆయన నలుపు రంగును చూసి ఎగతాళి చేసేవాడు. శనిదేవుడు ఎప్పుడూ తిరిగి పోరాడలేదు. అతను ఏడవలేదు. శాంతిగా అక్కడినుంచి వెళ్ళిపోయి కఠిన తపస్సు ప్రారంభించాడు. ఏళ్ళూ గడిచాయి. ప్రపంచం కంపించింది. ఎందుకంటే శనిదేవుని తపస్సు ఒక భయంకర శక్తిని మేల్కొల్పింది. కర్మశక్తి. ఒకరోజు శనిదేవుడు తన కళ్లను తెరిచాడు. ఆ కర్మదృష్టి నేరుగా సూర్యదేవునిపై పడింది. అప్పుడే సూర్యదేవుని రథం నెమ్మదించింది. ఆయన బంగారు కాంతి బలహీనమైంది. ఆయన అహంకారం గాజులా పగిలిపోయింది. సూర్యదేవుడు అర్థం చేసుకున్నాడు, సూర్యుడైనా కర్మనుంచి తప్పించుకోలేడు. తన సొంత కుమారుడి ఎదుట సూర్యదేవుడు తల వంచాడు. అప్పుడు శనిదేవుడు మృదువుగా అన్నాడు, బంధం కంటే న్యాయం గొప్పది. కర్మ ఎవ్వరినీ వదలదు. ఆ రోజునుంచి సూర్యదేవుడు మళ్లీ ఉదయించాడు. అహంకారంతో కాదు, వినయంతో. ఇలాంటి శక్తివంతమైన హిందూ పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.